హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పవన్ కళ్యాణ్కి లేడీస్లో ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే తన ఫ్యాన్స్, తనకున్న ఫాలోయింగ్, అమ్మాయిలను చూసి అమ్మాయిలు మరి ఇంత రౌడీలైతే ఎలా అంటూ గతంలో కొన్ని మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ చిరునవ్వుతూ సమాధానం చెప్పిన సందర్భాలు మనం చాలా చూసాం. కానీ రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో పెరిగిపోతుందంటే, ముఖ్యంగా లేడీస్‌లో చూసుకున్నట్లయితే కని విని ఎరగని రీతిలో పెరిగిపోతూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్‌ని ఏం చేసినా వాళ్ళు ప్రైడ్ చేస్తూనే ఉన్నారు. అందులోనే వచ్చింది ఒక వ్యక్తి, తన పేరు రోషిని సింగ్. తిను న్యూస్ రిపోర్టర్, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్. తన ట్విట్టర్ ఖాతాలోనే దగ్గర దగ్గర 10,00,000 మందికి పైగా తనకు ఫాలోవర్స్ ఉన్నారు. అటువంటి రోషిని సింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయిందా? లేదంటే ఎటకారంగా చెప్తుందా? నాకు అర్థం కాని విషయం. కానీ నిన్న గట్టిగా ఇచ్చింది నిన్న ఒక డైలాగులు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ జోకర్‌గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనేంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే వదిలేయండి. మాకు బాలీవుడ్‌లో ఇక్కడ నోయిడాలో ఉన్న అన్ని ఛానెల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వమనండి. మాకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎందుకు ఆనందం, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మాకు కూడా కావాలి కదా! అంటూ ఎద్దేవాగా చేసినట్టే నాకనిపించింది. కానీ అందుట్లో పవన్ కళ్యాణ్ ఆళ్ళని అంత ఎంటర్‌టైన్ చేస్తున్నాడా అనే ఆలోచన కూడా నాకు కలిగింది. ఓవరాల్‌గా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి పవన్ కళ్యాణ్‌కి బాలీవుడ్‌లో ఇంత ఫ్యాన్ బేస్ ఉందా? ఎవరు ఈ రోహిణి సింగ్ ఎందుకిలా పెడుతుంది అంటే, ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ పైన ఈమె చేసేది అభిమానంతో కాదు. తనకి పవన్ కళ్యాణ్ నుంచి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కాకినాడకెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. దానిపైన కూడా ఆవిడ తన వేలో స్పందించడం జరిగింది. నిన్నేమో పవన్ కళ్యాణ్ ఒక కామెడీ పీస్‌లా చెప్పిన ఆవిడ, ఈరోజు డైరెక్ట్‌గా ఆయన ఎళ్ళిన ప్రదేశానికి ట్యాగ్ చేస్తూ కాకినాడలో ఆయన సీజ్ ద షిప్ అన్న డైలాగ్‌ని అండర్‌లైన్ చేస్తూ ఒక నవ్వుతున్న ఇమోజి పెడతం జరిగింది. అసలు ఏంటి? ఏం కావాలమ్మా నీకు అంటే ఆవిడ చూడండి ఒకసారి ఏం చేసిందో. రోహిణి సింగ్ ఈవిడ 16 గంటలు బ్యాక్ పెట్టింది. మేము చాలా లేట్‌గా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ టీమ్ పీఎస్‌పీకే వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్ ఇది. సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఐ విల్ సీ డిప్యూటీ సీఎం ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటూ ట్యాగ్ చేశారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని. దానికి గాను ఈ ఫోటోని పెడతం జరిగింది. సీజ్ ద షిప్ అంటూ. దానికి ఆవిడ రాసిన కామెంట్ ఏంటో తెలుసా? యెస్టర్‌డే హి వాస్ ఏ నేషనల్ లీడర్. నిన్న ఈయన నేషనల్ లీడర్‌గా అమిత్ షాని వీళ్ళందరిని కలిసి మాట్లాడాడు. టుడే ఆన్ కోస్ట్ గార్డ్ డ్యూటీ. టుడే ఆన్ కోస్ట్ గార్డ్ డ్యూటీ అంట. ఈరోజు కోస్ట్ గార్డ్ డ్యూటీలో ఉన్నాడు. సీజ్ ద షిప్ అంటూ కోలన్స్‌లో పెట్టేసి పక్కన పగలబడి నవ్వుతున్నటువంటి ఇమోజిని పెడతం జరిగింది. నిన్నేమో నేషనల్ లీడరు, ఈరోజేమో కోస్ట్ గార్డ్ డ్యూటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేసి. ఇంత ఎటకారంగా పెడుతూ ఉన్నారు. ఈవిడసలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారంటే? మా హీరో అండి ఆయన. సీజ్ ద షిప్ సినిమా డైలాగ్ చెప్పినట్టు సింపుల్‌గా ఇలా ఒక షిప్‌ని సీజ్ చేశాడు. ఆల్రెడీ ఆ షిప్ అనేది గతంలోనే సీజ్ అయిపోయింది. ముందు నిన్న 29వ తారీఖు ఆయనెళ్ళాడు సీజ్ చేయడానికి. 29 కన్నా ముందే ఆ షిప్‌ని సీజ్ చేశారు. ఎవరు? 29 కన్నా ముందు 28వ తారీఖే ఆ లోకల్ కలెక్టర్ వెళ్ళి ఆ షిప్‌ని, దాంట్లో ఉన్న గూడ్స్ మొత్తాన్ని సీజ్ చేయటం జరిగింది. మరి ఉన్న పళంగా పవన్ కళ్యాణ్ గారెళ్లి ఎందుకు ఆ డైలాగ్ ఏసారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఆల్రెడీ సీజ్ అయిన షిప్‌ని సీజ్ చేయటం అనేది ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. కావాలంటే ఆ ఆర్టికల్ కూడా మీకు ఈనాడులో వచ్చింది. 28వ తారీఖు కాకినాడ పోర్ట్‌లో ఆ షిప్ సీజ్ అయిందనేసి దాన్ని లోకల్ కలెక్టర్ షాన్ సంథింగ్, ఆయన పేరేం పేరు తమ్ముడు? ఏంటండి పవన్ కళ్యాణ్ గారు? సీజ్ చేసిన షిప్‌ని మళ్ళీ అట్ట సీజ్ చేశారు మీరు. నాకిప్పటికి అర్థం కావట్లేదు. మీమ్స్‌లో ఐటెమ్ అయిపోతున్నారు సార్ మీరు ఇట్లాంటి పనులు చేసిన ప్రతిసారి. ఆ! అక్కడికెళ్ళి కొండబాబు సరిగ్గా చేయట్లేదంటున్నారు. నాదెండ్ల మనోహర్ సరిగ్గా చేయట్లేదంటున్నారు. వీళ్ళందరూ వేస్ట్ అని చెప్తారు. ఎవడు నా మాట వింటలేదంటారు. అసలు మీకు వాల్యూవే లేదా సార్ అధికారుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు? అబ్బా! మీకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదండి. ఇటేమో బాలీవుడ్ నుంచి ఈ అమ్మాయి ఎవరో రోహిణి సింగ్ అని తగులుకుంది.
లోకల్ మీడియాలో మీమ్స్ వాళ్ళు తగులుకుంటున్నారు. మీరేమో సీజ్ చేసిన షిప్‌నే మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా సార్ ఇలాగైతే? మీ ఫ్యాన్స్‌గా మేమే తలదించుకుంటున్నాం సార్. ఆ! అంతేకాదు మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత ఆ! మీరు టెర్రరిస్ట్ అటాక్‌లు అవుతాయంటారు. ఇలాగా అలసత్వంగా వదిలేస్తే ముంబైలో జరిగినట్టుగా దాడులు జరుగుతాయంటారు. ఆర్‌డీఎక్స్‌లు వస్తాయంటారు. కోస్టల్ ఏరియాలో కాకినాడ పోర్ట్‌కి ఆర్‌డీఎక్స్‌లు తెస్తారంటారు. గన్నులు తెస్తారంటారు. అమ్మో! ఏమన్నా వచ్చి అందరిని కాల్చి పడేస్తారంటారు. అసలు మాకేం అర్థం కావట్లేదు సార్. భయం భయం పుడుతుంది మీరు చెప్పే మాటలు వింటుంటే. నిజంగానే ఫ్యూచర్ ఎంత భయంకరంగా ఉండబోతుందా అని. ఆ! ఎవరో బియ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు సార్. ఎవరో పేర్లు చెప్పట్లేదు కదా మీరు ఇప్పటిదాకా కూడా. ఒక పేరు మచ్చుకో పేరు చెప్పండి సార్. ఎవడాడు? వైఎస్ఆర్‌సీపీ వాడా? టీడీపీ వాడా? లేదంటే వీడంతా వేరే వాడా? లేదంటే ప్రజలంతా వాళ్ళకిచ్చిన బియ్యాన్ని వాళ్ళే కలిసి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీరు అదేదో సినిమాలో ఆహ్, 'అతడు' సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్తాడు. జ్యోతిలక్ష్మి చూపిచ్చి చూపించకుండా, కనిపిచ్చి కనిపించకుండా ఏదో చేస్తుంది అంటాడు కదా! అలా మీరు చెప్పి చెప్పకుండా భయపెడుతూ, ఉచ్చబోయిస్తూ, మీకు ఊహలకు అందినట్టు కథలు అల్లేసుకుంటూ సీజ్ ద షిప్ అని ఒక ర్యాష్‌గా ఒక డైలాగ్ చెప్పేసి హీరోయిక్‌గా వచ్చేస్తే ఎలా సార్? ఆ! పోర్ట్ అంటే దానికి కస్టమ్స్ ఉంటది. దానికి ప్రాసెస్ ఉంటది. ఏదైనా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే దానికి లీగల్ ఫార్మాలిటీస్ చానా ఉంటాయి. ఎన్‌ఓసీ లెటర్స్ ఉంటాయి. వచ్చిన రేషన్ బియ్యమా ఏవి కాదనేసి కంప్లీట్‌గా దానికి సర్టిఫికేషన్ ఉంటది. ఒక నిజంగా రేషన్ బియ్యమే ఎక్కడి నుంచి సేకరించారు? మీరిచ్చిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్‌లోంచి వచ్చినాయా? లేదంటే ఫుడ్ సప్లైస్ ఆఫీసర్స్ రేషన్ సప్లై చేయకుండా ఆటిని హోల్డ్ చేసి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారా? లేదంటే డబ్బులిచ్చి రేషన్ కొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారా? ఏదనేది మీరు క్లారిటీ ఇవ్వట్లేదే. అలా క్లారిటీ ఇవ్వండి. నీట్‌గా మాట్లాడండి. మీరు ఇలా మీమ్స్ ఐటెమ్ కాకండి సార్. మీరు మీమ్స్ ఐటెమ్ ఎలా అవుతున్నారు తెలుసా? ప్రశ్నించడానికి మీరు పుట్టారు. ఓకే. మీరెవరిని ప్రశ్నిస్తున్నారు తెలుసా? మీ గవర్నమెంట్‌ని మీరే ప్రశ్నిస్తున్నారు. మీ అధికారులను మీరే ప్రశ్నిస్తున్నారు. మీ 6 నెలల పాలనని మీరే ప్రశ్నిస్తున్నారు. మీ చంద్రబాబు నాయుడు గారిని మీరే ప్రశ్నిస్తున్నారు. మీ పేపర్‌లని మీరే ప్రశ్నిస్తున్నారు. మీ అధికారులను మీరే ప్రశ్నిస్తున్నారు. టోటల్‌గా మీరేం చేయట్లేదని సంకేతాలు ప్రజల్లోకి మీరే పంపిస్తున్నారు. అసలు ఎక్కడి న్యాయం సార్ ఇది? మీరు అధికారంలోకొచ్చి 6 నెలలు అవుతున్నా ఏమి చేయకుండా 2 నెలల నుంచి నన్ను ఇక్కడికి రాకుండా ఆపుతున్నారు అని చెప్తున్నారు. ఎవడు సార్ ఆపింది? వాడి పేరన్నా చెప్పండి సార్ బాబు. వాడు కాళ్ళు మొక్కాలి మిమ్మల్నే ఆపాడంటే. డిప్యూటీ సీఎంనే ఆపాడంటే వాడు ఏ రేంజ్ వ్యక్తి అయి ఉంటాడు? ఆ! ఇక్కడికొచ్చిన తర్వాత అధికారులు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. అది డిప్యూటీ సీఎం హోదాలో వస్తే. సార్ మీకు అధికారం వచ్చారు కాబట్టి లోపలికి అలౌ చేసుంటారు సార్. ఆషామాషీ వ్యక్తులొస్తే గేట్ బయట తన్ని తరిమేస్తారక్కడ. ఆ షిప్ పైకి ఎక్కి చూద్దామని నన్ను పంపించలేదు. షిప్ పైకి ఎక్కి చూడటానికి మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు సార్? ఏమన్నా అష్యూరెన్స్‌తో వచ్చారా? మీరు కంపల్సరీగా చెకింగ్ ఆఫీసర్‌లా ఏమన్నా వచ్చారా ఏంటి? కాదు కదా! ఏంటి సార్ మీరు? ఇప్పుడేం చేస్తారు మొత్తానికి ఓవరాల్‌గా? ఈ బియ్యం ఎక్స్‌పోర్ట్ కాకుండా ఆపుతారు. కానీ వాడెవడో పేరు చెప్పరు. కన్నబాబు యాక్షన్ తీసుకోవట్లేదంటారు. మీరు యాక్షన్ తీసుకోరు. 2 రోజులు అవుతున్నా ఒక్క కేస్ కూడా పెట్టలేదు. ఎవడి మీద కేస్ పెట్టారో మాకు చెప్పండి. పోనీ మీలాగే మేము గూడా నిజంగానే మా బియ్యం ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయా అని గుర్రుగా చూస్తున్నాం గానీ, ఎవడు చేస్తున్నాడో చెప్పండి మాకు. మీ గవర్నమెంట్‌లో మీ వోళ్ళే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అది మీరే చెప్పకుండానే చెప్పేశారు. నాదెండ్ల మనోహర్‌కి కూడా అందుట్లో హస్తం ఉందంట. కన్నబాబు కూడా అందుట్లో షేర్ ఉందంట. గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో వెహికల్స్‌లో తీసుకెళ్ళి ఇంటి దగ్గరికెళ్ళి బియ్యం పంచిచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా మనది. మనదంతా అలా కాదు కదా సార్. మనకంటూ మనోళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి కొనాలి. సరిగ్గా ఇవ్వట్లేదంట. దొంగ కాటాలు పెట్టి 5 కేజీల బియ్యానికి 4.5 కేజీలే ఇస్తున్నారంట. మిగిలిన మొత్తం ఇలా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారంట. మరి యాక్షన్‌లు తీసుకోండి. నాదెండ్ల మనోహర్ అక్కడ ఇక్కడికెళ్ళి ఎందుకింత తగ్గింది? సీజ్ ద షాప్ అని ఆయనన్నాడు. ఇప్పుడు మీరెళ్లి ఆల్రెడీ నిన్న కలెక్టర్ సీజ్ చేసినటువంటి షిప్‌ని సీజ్ ద షిప్ అని మీరు స్టైల్‌గా అంటున్నారు. ఆల్రెడీ సీజ్ చేశారు సార్ దాన్ని. చూడండి కావాలంటే ఇది. మరి మీరు మళ్ళీ ఎలా సీజ్ చేస్తున్నారు సార్? సీజ్ చేసిన షిప్‌ని సీజ్ చేసి, చేసిన పని మళ్ళీ చేసి, మీది కాని డ్యూటీలో మీరు ఏలు పెట్టి, మొన్నేంటి సార్ మళ్ళీ ఢిల్లీలో ఏదో అన్నారు. మొన్న ఒక ఢిల్లీలో మాట్లాడుతూ మీరేమన్నారు సార్? అది నా డిపార్ట్‌మెంట్ కాదు. లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని అడిగి చెప్తాను అన్నారు కదా!
మరి ఇప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ మీకెలా మీ డిపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చింది? మీరెందుకెళ్లారు అక్కడికి? మీకు సంబంధం ఏంటి? డిప్యూటీ సీఎం హోదాలో నేనెళ్ళానంటారా? మరి డిప్యూటీ సీఎం హోదాలో నువ్వెళితేనే పని జరిగిద్దనుకున్నప్పుడు, నాదెండ్ల మనోహర్ అక్కడెందుకు? కన్నబాబు ఎందుకు? అసలు ఆళ్ళ డిపార్ట్‌మెంట్‌లెందుకు? వాళ్ళకి ఎమ్మెల్యే పదవులెందుకు? అక్కడున్న అధికారులెందుకు? కలెక్టర్‌లెందుకు? ఎస్పీలెందుకు? అసలు కోస్ట్ గార్డ్స్ ఎందుకు? అసలు ఎవరిని పిచ్చోని చేద్దాం అనుకుంటారు సార్? ఏదో హడావుడి చేసేయాలి. చెప్పండి. క్లియర్‌గా చెప్పండి. మీరు చెప్పాలనుకుంది ఒకటే. ఆ! మీరు చెప్పాలనుకుంది ఒకటే. చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లా. లోకల్ లీడర్లు పట్టించుకోవట్లేదు. మనోహర్ పట్టించుకోవట్లేదు. హోమ్ మినిస్టర్ అయితే అసలు వేస్టు. ఆ పదవి కూడా నేనే తీసుకుందాం అనుకుంటున్నా. మొత్తం పట్టించుకుంటుంది నేనే. సెంట్రల్ గవర్నమెంట్‌లో సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నన్ను గుర్తించారు. లోకల్‌లో సమస్యలన్నిటిని పరిష్కరించే వ్యక్తిని నేనే. కాబట్టి మీరంతా నన్ను నమ్మండి. నాకు ఓట్లేయండి. కాబోయే సీఎం నేనే. అంటూ మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటున్నట్టుగా ఉంది కానీ, మీరు కూటమితో కలిసి నడుస్తున్నట్లయితే లేదు. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదనుకుంటా. కూటమిలో కూడా ఈ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈరోజు 2, 3 ట్వీట్స్ చదివాను. మీ మీద గట్టిగానే ఏస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు బియ్యమిస్తుంది. మీరయి తింటే తింటారు, లేదంటే అమ్ముకుంటారు. పడైతే ఎయట్లేదు కదా! అమ్ముకున్న బియ్యాన్ని ఎవడన్నా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడనుకోండి, అది అమ్మిన మీ తప్పు, ఎక్స్‌పోర్ట్ చేసిన వాడి తప్పు, నాసిరకం బియ్యం ఇచ్చినటువంటి గవర్నమెంట్‌ది తప్పు. దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు పట్టుకొని కస్టమ్స్ వాళ్ళది తప్పు. వె ఇన్ని జరిగినా కూడా ఒక మంచి జరుగుతుంది. ఎక్కడో వేరే కంట్రీస్‌లో నైజీరియాలోనో, వేరే వేరే కంట్రీస్‌లో హ్యాపీగా మనం పంపించిన బియ్యంతో కడుపు నిండా అన్నం తింటున్నారు. అదొక్కటే హ్యాపీ. ఓవరాల్‌గా కాకినాడలో 'సీజ్ ద షిప్' అనేది పెద్ద అదంతా ఒక డ్రామాలాగా, ఒక సినిమా షూటింగ్‌లాగా ఏదో సినిమాల్లో జరిగినట్టు ఫాస్ట్‌గా జరిగిపోయింది. నాకైతే అదంతా ఒక డ్రామాలాగా అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.